మన దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో 4వ జ్యోతిర్లింగం ఓంకారేశ్వరంలో ఉంది. ఓంకారేశ్వర దర్శనం వల్ల జన్మరాహిత్యం కలుగుతుందని, కోరికలు నెరవేరుతాయని శివపురాణంలో ఉంది. దేశంలోని అత్యంత పవిత్రమైన, ప్రముఖమైన శైవక్షేత్రాల్లో ఈ ఓంకారేశ్వరం ఒకటి. ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దేవాలయం చాలా ప్రాచీన మందిరం. దీన్ని సూర్యవంశానికి చెందిన మందాత అనే రాజు నిర్మించాడు. ఈ దేవాలయం కూడా మహమ్మదీయ దాడులకు, విధ్వంసానికి గురైంది. 11వ శతాబ్దంలో గజనీ మహమ్మద్ ఈ దేవాలయాన్ని విధ్వంసం చేశాడు. మొఘల్ రాజుల కాలంలో ఈ దేవాలయం అదృశ్యమైంది. 18వ శతాబ్దంలో పూనా నుండి ఆ ప్రాంతాన్ని పరిపాలించిన రెండవ బాజీరాజు పీష్వా ఈ దేవాలయాన్ని పునర్మించాడు. చిరక్కాల కొండల్లో నిర్మించాడు. ఈ దేవాలయంలోని లింగాన్ని అమరలింగేశ్వరం అని, మమలింగేశ్వరం అని కూడా పిలుస్తారు. అడవుల్లో అదృశ్యమైన ఓంకారేశ్వర దేవాలయాన్ని పునరుద్ధరించిన తర్వాత ఓంకారేశ్వరంలోని లింగాన్ని, మమలింగేశ్వరంలోని లింగాన్ని కూడా జ్యోతిర్లింగం అని భావిస్తున్నారు. అసలు జ్యోతిర్లింగం మమలేశ్వరంలోనిదేనని, ఓంకారేశ్వరంలోని లింగం తర్వాత ప్రతిష్టమైందేనని ఇంకొక అభిప్రాయం కూడా ఉంది. ఓంకారేశ్వర్ ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది. ఉజ్జయినికి ఓంకారేశ్వర్కి సుమారు 140 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇండోర్ నుండి ఓంకారేశ్వర్కు 77 కిలోమీటర్లు. ఉజ్జయిని నుండి ఇండోర్కి బస్సులు చాలానే వెళ్తూ ఉంటాయి. ఇరువైపులా వింధ్య పర్వతాలతో నర్మదా కావేరీ నదుల మధ్య ఓంకారేశ్వర రూపంలో ఉన్న ద్వీపమే ఓంకారేశ్వర్. కనువిందు చేసే ప్రకృతి సహజ సౌందర్య పరిసరాల్లో ఓంకారేశ్వర క్షేత్రం ఉంది. నారద మహాముని కర్ణాటకలోని గోకర్ణ క్షేత్రంలో మహాబలేశ్వరుని దర్శించి వింధ్యా పర్వతాల దగ్గరికి వెళ్తాడు. అప్పుడు వింధ్యా పర్వతం ఆ మహామునిని సత్కరించి, నాలోని బంగారం మొదలైన విలువైన ఖనిజాలు అనేకం ఉన్నాయి. నేనుగాక ఇంకెవరైనా పర్వత సార్వభౌముడు ఉన్నాడా అని వింధ్యా పర్వతం నారద మునిని ప్రశ్నిస్తుంది. త్రిలోక సంచారి అయిన నారదుడు అందుకు జవాబు చెప్పక ఒక నిట్టూర్పు విడిపిస్తాడు. అందుకు వింధ్యాచల పర్వతం, మునీంద్ర, మీ నిట్టూర్పు నా ఆధిపత్యాన్ని శంకించినట్లుంది, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అని వేడుకుంటుంది. అందుకు నారదుడు, మేరు పర్వతం మహోన్నతమైన దేవలోకం వరకు వ్యాపించి ఇంద్రాది దేవతలకు విహార ప్రదేశమై ఉన్నది. ఆ మహాభాగ్యం నీకు లేదు కదా అని నారదుడి జవాబు ఇచ్చి తన దారిని తాను వెళ్తాడు. మేరు పర్వతం కంటే గొప్ప పర్వతం కావాలనే కోరికతో ఓంకార యంత్రాన్ని తయారు చేసి అందులో పార్థివలింగాన్ని ప్రతిష్ఠించి పరమేశ్వరుని అనుగ్రహం కొరకు 100 నెలలు తపస్సు చేసింది వింధ్యాపర్వతం. అందుకు పరమేశ్వరుడు కరుణించి వింధ్యాపర్వతాన్ని వరం కోరుకోమంటాడు. అందుకు ఆ పర్వతం, పరమేశ్వర, దేవతా సార్వభౌముడైన నీవు నా శిఖరాగ్రహంలో సదా నివసించవలనని నా ప్రార్థనను వేడుకుంటుంది. అందుకు పరమేశ్వరుడు అంగీకరించి జ్యోతిర్లింగ రూపంలో వింధ్యాపర్వతం మీద ఉద్భవిస్తాడు. ఓంకార యంత్రంలో ఉద్భవించిన లింగం కనుక ఓంకారేశ్వరుడని, పార్థివలింగంలో వెలిసిన లింగాన్ని అమరేశ్వరుడని ఈ లింగాలు ప్రఖ్యాతి చెందాయి. ఋషులు, ఆచార్యులు, రాజులు, సామాన్య ప్రజలు సందర్శించి తపస్సు, పూజలు చేసి తరించారు. పూర్వం సూర్యవంశానికి చెందిన మందాత రాజు ఇక్కడ తపస్సు చేసి శివుని అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. ఆదిశంకరాచార్యులు వారి గురువైన గోవిందపాదుల వారు ఇక్కడ కొంతకాలం తపస్సు చేశారు. ఓంకార క్షేత్రానికి ఓంకారేశ్వర గ్రామం నుండి కాలినడకన లేదా బండ్ల మీద వెళ్ళాలి. ఓంకారేశ్వర దేవాలయానికి వెళ్ళడానికి నర్మదా నదిని పడవలో దాటి వెళ్ళాలి. నది ఉత్తర తీరాన ఓంకారేశ్వరం, దక్షిణ తీరాన మమలేశ్వరం ఉన్నాయి. నదిని దాటడానికి పడవలున్నాయి. ఓంకారేశ్వర మందిరానికి వెళ్లే దారిలో పంచముఖి గణేష్ మందిరం ఉంది. మందాత తండ్రి యావనాక్షుడు యజ్ఞం చేసే సమయంలో గణపతిని ఆహ్వానించినప్పుడు అతనికి పంచముఖి గణపతి దర్శనమిచ్చాడట. అందువల్ల యావనాక్షుడు పంచముఖి గణేష్ మందిరాన్ని నిర్మించాడు. ఈ పంచముఖి గణపతికి 4 ముఖాలు ముందు వైపు, ఒక ముఖం వెనక వైపు కనపడతాయి. ఓంకారేశ్వర మందిరంలో ప్రవేశించగానే సందర్శకులను మంత్రముగ్ధులను చేసే భారతీయ కళాకారుల కళా నైపుణ్యాన్ని నిదర్శనాలుగా నిలిచిన స్తంభాలను చూడవచ్చు. మందిరంలో చిన్న పెద్ద గంటలు ఉన్నాయి. ఈ గంటల శబ్దనాదంలో భక్తులు బయట ప్రపంచాన్ని మర్చి భగవంతునిపై మనసు లగ్నం చేయగలుగుతారు. ఇందులో 2వ అంతస్తులో జ్యోతిర్లింగ మందిరం ఉంది. ఇక్కడ జ్యోతిర్లింగం ఎత్తైనది కాదు, 3-4 అంగుళాల ఎత్తు మాత్రమే ఉంది. ఈ జ్యోతిర్లింగం మధ్య ఒక చీలిక ఉంది. ఈ చీలిక లింగంలోని అర్ధనారీశ్వత చిహ్నం అంటారు. అంటే ఇందులో సగభాగం శివుడని, ఇంకొక సగభాగం పార్వతి అని అంటారు. లింగం కింద ఎప్పుడూ నర్మదా నది నీరు ఉంటుంది. లింగానికి చేసే అభిషేకం నీరు నర్మదాలో లీనమవుతుంది. జ్యోతిర్లింగం వెనుక పార్వతీదేవి ప్రతిమ ఉన్నది. ఈ దేవాలయంలో ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు పూజలు జరుగుతుంటాయి. సందర్శకులు అభిషేకం చేసుకోవడానికి దేవాలయంలో పూజారులున్నారు. దేవాలయాన్ని, జ్యోతిర్లింగాన్ని నిదానంగా తనివితీరా దర్శించుకోవచ్చు. గర్భగుడిలో కూడా ఫోటోలు తీసుకోవచ్చు.
ఇక్కడ మందిరాల నిర్వహణకు ఓంకారేశ్వర మందిర పరిరక్షణ కమిటీ ఉంది. ఈ కమిటీ ఆధ్వర్యంలోనే ఇక్కడ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తారు. ఓంకారేశ్వర మందిరం నుండి బయటకు వచ్చే దారిలో నంది విగ్రహం ఉంది. నంది పక్కనే హనుమాన్ విగ్రహం కూడా ఉంది. ఓంకారేశ్వర ఆలయం ప్రాంగణంలోనే వేదమాత, గాయత్రీమాత, ద్వారకాధీశ, రామేశ్వర, జలేశ్వర, విశాలేశ్వర, నవగ్రహేశ్వర, అన్నపూర్ణ ప్రతిమలు కూడా ఉన్నాయి. ఆలయ పరిసరాల్లోనే సంతోషి మాత, రేవ నది, నర్మదా మాత, కాలభైరవ, మంగళేశ్వర, దత్తాత్రేయ, నాగచంద్రేశ్వర, కృష్ణేశ్వర విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ ఓంకార క్షేత్రంలో 33 కోట్ల దేవతలున్నారని, ఇక్కడ 36 తీర్థాలు, 226 గుప్తలింగాలు ఉంటాయని అంటారు. ఓంకారేశ్వర మందిరాన్ని సందర్శించిన తర్వాత నర్మదా నదికి కుడివైపునున్న మమలేశ్వర దేవాలయాన్ని, నర్మదా నదిని పడవలో దాటి వెళ్ళాలి. మమలేశ్వర దేవాలయం ఓంకారేశ్వర దేవాలయం కంటే ఆధునికంగా కనిపిస్తుంది. ఇక్కడ శివలింగాన్ని ఓంకారేశ్వరుల కంటే ఎత్తైనది. ఇక్కడ కూడా భక్తులు పూజలు, అభిషేకాలు చేయడానికి పూజారులు ఉన్నారు. మమలేశ్వర మందిరం 5 అంతస్తుల భవనం. ప్రతి అంతస్తులో శివలింగం ఉంది. ఇక్కడ ప్రతిరోజు పిండితో తయారు చేసిన 1008 లింగాలతో శివపూజ చేస్తారు. ఓంకారేశ్వరంలో ఓంకారేశ్వర, మమలేశ్వర మందిరాలే కాక ఇంకా చూడవలసిన అనేక స్థలాలు ఉన్నాయి. వీటినన్నిటినూ పడవలో వెళ్ళి చూడవచ్చు. ఇవన్నీ చూడటానికి 2-3 గంటల సమయం పడుతుంది. ఇక్కడ కావేరీ, నర్మదా నదుల సంగమ స్థలం అత్యంత పవిత్రమైంది. ఈ సంగమం స్వర్గానికి ద్వారం అంటారు. తమ పూర్వీకులు ఇక్కడ తిలాతర్పణాలు ఇస్తారు. ఈ సంగమంలో చేసే స్నానం, ధ్యాన, పూజ ఫలితాలు అశ్వమేధ యాగ ఫలితాల కంటే గొప్పవని అంటారు. ఈ సంగమ స్థలంలోనే నర్మదా, కావేరీ నదులు విగ్రహాలు ఉంటాయి. ఈ విగ్రహాలకు భక్తులు పూజలు జరుపుతారు. ఇక్కడ వాతావరణం ధార్మిక చింతనను ప్రోత్సహిస్తుంది. ఇక్కడ పర్యావరణ మహత్తు అందరికీ మనశ్శాంతి కలిగిస్తుంది. ఇక్కడి మనోరంజక దృశ్యాలు, సుందర, ఆనందకర పరిసరాలు పర్యాటకులను దివ్యానుభూతి కలిగిస్తాయి. 13వ శతాబ్దం నాటి కృష్ణముక్తేశ్వర మందిరం ఇక్కడ ఉంది. ఈ మందిరంలో ద్వారకాధీశ్, దుర్గామాత విగ్రహాలు కూడా ఉన్నాయి. ఓంకారేశ్వరంలో భక్తిపూర్వకంగా నర్మదా నదికి శనగలు సమర్పిస్తే చింతలు మాయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ గౌరీ సోమనాథ్ మందిరంలోని శివలింగం భూత భవిష్యత్ జన్మలను తెలియజేస్తుందంటారు. ఔరంగజేబు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడికి తనకు అప్రియమైన విషయాలు, తన భూత భవిష్యత్ జన్మల గురించి తెలుసుకున్నాడట. అందువల్ల ఇక్కడ శివలింగాన్ని ఔరంగజేబు నాశనం చేశాడు. గౌరీ సోమనాథ్ మందిరం దగ్గరే హనుమాన్ మందిరం కూడా ఉంది. హనుమాన్ మందిరం దగ్గర సీతా మందిరం కూడా ఉంది. ఇది తక్కువ ఎత్తు మందిరం. ఇందులో సీతామాత ప్రాచీన ప్రతిమ ఉంది. ఓంకారేశ్వరంలో పడవ మీద చూడవలసిన ఇంకొక స్థలం జైన తీర్థం. ఇది జైనులకు పవిత్ర ప్రదేశం. ఈ జైన తీర్థం సిద్ధవక్క రూపంలో ఉంది. దీన్నే సిద్ధకోటం అని కూడా అంటారు. చంద్రగుప్తుని మౌర్యకాలంలో ఇక్కడ జైన మందిరాలకు చాలా ప్రాముఖ్యత ఉండేది. ఈ పర్వత ప్రాంతంలో చాలామంది యోగులు సిద్ధి చెందటం వల్ల ఈ ప్రాంతానికి సిద్ధకోటం అనే పేరు వచ్చింది. పడవలో ప్రయాణం చేసేటప్పుడు నదిలోకి శనగపప్పులు వేస్తారు. నర్మదా నది తీరంలోని రాళ్ళు శివలింగాన్ని పోలి ఉంటాయి. వాటితో శివలింగాలు చేస్తారు. నర్మదా నది దక్షిణ తీరంలో బ్రహ్మపురి, విష్ణుపురి అనే క్షేత్రాలున్నాయి. బ్రహ్మపురిలో శివరాత్రి, కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రతి సంవత్సరం ఉత్సవాలు, మేళాలు నిర్వహిస్తారు. విష్ణుపురిలో అనేక విష్ణు దేవాలయాలు ఉన్నాయి. వరాహ రూపంలోని విష్ణువు కాకుండా 23 పెద్ద విష్ణు విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. విష్ణుపురిలోని దేవి చాముండేశ్వరి విగ్రహం 12 చేతులతో కనిపిస్తుంది. ఇక్కడికి 6 కిలోమీటర్ల దూరంలో 10వ శతాబ్దం నాటి సప్తమాతృకల దేవాలయం కూడా ఉంది. నర్మదా నది ఉత్తరాన శివపురి ఉంది. ఈ శివపురిలో కళాత్మకమైన ఎత్తైన శివ మందిరం ఉంది. ఈ మందిరంలోని తెల్లని శివుని విగ్రహం ఉంది. ఇక్కడ చూడవలసిన స్థలాల్లో కపిలధార ఒకటి. ఈ ప్రాంతంలో తపస్సు చేసుకుంటున్న మునులు, ఋషులు తపస్సును బ్రహ్మరాక్షసి భగ్నం చేస్తుంటే ఆ మునులు, ఋషులు తమకు రక్షణ కల్పించమని శివుని వేడుకున్నారట. అప్పుడు పరమేశ్వరుడు తన త్రిశూలంతో బ్రహ్మరాక్షసును హతమార్చి త్రిశూలాన్ని నర్మదా నది వైపు విసిరాడట. అది నేలకు తగిలిన చోట నుండి జలధార ఏర్పడింది. ఆ జలధార నర్మదాలో కలుస్తుంది. దాన్నే కపిలధార అంటారు. ఓంకారేశ్వర యాత్ర నర్మదా నది ఉత్తర, దక్షిణ తీరాలలో ఉన్న అనేక మందిరాల చూడటంతో ముగుస్తుంది. 2 వైపులా వింధ్యా పర్వతాలు, మధ్యలో నర్మదా, కావేరీలు ఈ ప్రాంతానికి ఎంతో ప్రకృతి సిద్ధమైన సౌందర్యాన్ని చేకూరుస్తున్నాయి. ఇక్కడ సుందర, పవిత్ర వాతావరణం ఆధ్యాత్మిక చింతనకు, ధ్యానానికి అనుకూలంగా ఉంటుంది. ఓంకారేశ్వర యాత్ర, ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం అందరికీ మానసిక, ఆధ్యాత్మిక సంతృప్తిని కలిగిస్తాయి. ధన్యవాదములు.